హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం స్టాక్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు సెక్టార్ల వైజ్ గాను, అదేవిధంగా మనకి ఆ సెక్టార్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంపెనీస్, అదేవిధంగా ఏదైతే రిజల్ట్ ఓరియంటేషన్ బాగుండి వాటి యొక్క సేల్స్ బాగుండి వాటి యొక్క గ్రోత్ బాగా ఉన్న కంపెనీస్ మనం ఎంచుకుంటూ ఉంటాం. సాధారణంగా స్టాక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాని యొక్క ఏదైతే ఫైనాన్షియల్స్ కూడా, అంటే సేల్స్ ఎలా ఉంది, ఆ సేల్స్ మీద మనకు వచ్చే ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి ఆ కంపెనీకి, నెక్స్ట్ ఫ్యూచర్లో ఆ కంపెనీ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది, ఇలాంటి అంశాల మీద మనం పూర్తిగా బాగా రీసెర్చ్ చేసిన తర్వాత తీసుకుంటూ ఉంటాం. దానికి సంబంధించినట్లు ఆ సెక్టార్కు సంబంధించిన స్టాక్స్లో మనకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉన్నటువంటి కంపెనీస్ ఏంటి, ఇలా తీసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని కంపెనీస్ మోనోపలీగా మార్కెట్లో 70 to 80% ఆ సెక్టార్లో వాళ్ళే ఆక్యుపై చేస్తూ ఉంటారు. అలా మోనోపలీగా ఉన్న కొన్ని స్టాక్స్లో ఈరోజు నేను మీకు ఒక 2 స్టాక్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. యాక్చువల్గా మోనోపలీ అంటే మార్కెట్లో ఆ ప్రోడక్ట్ తయారు చేయడం కానీ, ఆ ప్రోడక్ట్లో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ముద్ర ఉంటుంది, ఆ ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంటుంది. ఆ ప్రోడక్ట్కి దానికి వేరే దానికి చూసుకుంటే డిఫరెన్స్ చూసుకుంటే ఈ ప్రోడక్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా ఎవరు ఉండరు. అంటే అంత రేంజ్ ఆఫ్ ఒక వీళ్ళు ఒక 10 టిన్స్ అమ్ముతూ ఉంటే, ఒక 100 టిన్స్ కానీ ఈ కంపెనీ అమ్ముతూ ఉంటే రిమైనింగ్ అన్నీ కలిపి ఒక 10 టిన్స్ కూడా అమ్మలేనటువంటి పరిస్థితిలో వాళ్ళ మోనోపలీ చేసి 80 to 90% మార్కెట్ని ఆక్యుపై చేసుకునే స్టాక్స్ని, ఇలాంటి కంపెనీస్ని మోనోపలీ కంపెనీస్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి దాంట్లో ఈరోజు చెప్పే కంపెనీలో ఫస్ట్ కంపెనీ పిడిలైట్. పిడిలైట్ అన్నది మనకి రెగ్యులర్గా అయితే మనకి ఏదైతే ఫెవిక్విక్ కానీ, ఫెవికాల్ కానీ, లేకపోతే ఇలాంటి ఏదైతే మనకి కన్స్ట్రక్షన్ అప్పుడు మనకి కార్పెంటర్స్ గట్రా వాడినప్పుడు గట్రా మనం చూస్తూ ఉంటాం. ఇది ఏదైతే ఎడహాసు సెక్టార్కి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఇదంతా కూడాను. ఇది యాక్చువల్గా దీని కన్స్ట్రక్షన్స్లో కానీ, లేకపోతే ఎక్విప్మెంట్స్లో కానీ, దీంట్లో కానీ ఉపయోగించేటప్పుడు దీంట్లో ఈ యొక్క దాన్ని పిడిలైట్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఇది 1,51,000 crores తోటి, 1,50,000 crores తోటి చాలా అద్భుతమైనటువంటి క్యాపిటలైజేషన్తో ఉన్నటువంటి కంపెనీ. అట్ ద సేమ్ టైం ప్రమోటర్ స్టేక్ కూడా సుమారుగా 75% ప్రమోటర్ స్టేక్ ఉన్నటువంటి స్టాక్ ఇది. అంటే ప్రతి రూపాయలను కూడా 75% ప్రమోటర్స్దే. కాబట్టి బిజినెస్ కూడా చాలా క్లారిటీగాను, చాలా క్వాలిటీగాను చేయడానికి ప్రయత్నం చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ కూడా ఒక 78% ఎఫ్ఐఎస్ ఉన్నారు, అదేవిధంగా డిఐఎస్ ఉన్నారు. ఇది మార్కెట్లో ఏదైతే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ అయితే ఒక 27%, అదేవిధంగా లాస్ట్ 3 years నుంచి కూడా ఒక 18 to 20%. అంటే మనం యాక్చువల్గా 10 to 15% ఇస్తేనే చాలా మంచి రిటర్న్స్ వచ్చినట్టు లెక్కేస్తాం. కానీ ఇది నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో 25 to 30% రిటర్న్ ఇవ్వడానికి మంచి స్కోప్ అనేటువంటి స్టాకు. చాలామంది అనలిస్టులు, పెద్ద బ్రోకింగ్ కంపెనీస్ కూడా దీన్ని కోట్ చేస్తూ మార్కెట్లో ఏదైతే కన్స్ట్రక్షన్ అండ్ ఎక్విప్మెంట్ దానికి సంబంధించిన దాంట్లో ఉన్న దాంట్లో, ఇది అడహాసు సెక్టార్కి సంబంధించిన దాంట్లో ఏదైతే ఈ ఫెవిక్విక్ కానీ, ఫెవికాల్ కానీ, డాక్టర్ ఫిక్స్ కానీ, ఇలాంటి సంబంధించిన కన్స్ట్రక్షన్లో సంబంధించినటువంటి ఉపయోగించే ఈ గమ్స్కి సంబంధించినటువంటి స్పెషాలిటీ గమ్స్లో కూడా వీటికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండటం వల్ల వీటి యొక్క అవసరం రేపొద్దున బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సుమారుగా 30 to 40% మార్కెట్లో పెరగడానికి ఇంకా ఛాన్స్ ఉన్నది అన్నట్టుగానే మనకి అన్ని బ్రోకింగ్ సంస్థలు కూడా రేటింగ్ ఇస్తున్నాయి. ఆ కోణంలో చూసుకున్నప్పుడు కూడా మనకి 25 to 30% రిటర్న్ ఎక్కడ తగ్గకుండా మోర్ దాన్ 30 to 40% రావడానికి కూడా మంచి అవకాశం ఉంది. దీని యొక్క రెవెన్యూ మోడల్ కూడా చూసుకున్నట్టయితే ఏదైతే లాస్ట్ 5 years నుంచి కూడా 7,000 crores దగ్గర నుంచి సుమారుగా క్లోజ్ టు 12,000 crores వరకు కూడా మార్కెట్లో రెవెన్యూ మోడల్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నటువంటి స్టాక్గా మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం రెవెన్యూ బ్రేకప్ చూసుకున్నట్టయితే కంపెనీ ఏదైతే 53% రెవెన్యూ ఈ అడహాసు దాని నుంచే మనకి వస్తుంది. కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి అండ్ కన్స్ట్రక్షన్ అండ్ పెయింటింగ్ సెక్షన్ దగ్గర నుంచి ఒక 20%, అదేవిధంగా ఇండస్ట్రియల్ అండ్ కన్స్ట్రక్షన్ కెమికల్స్ దగ్గర నుంచి ఒక 7%, అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ దగ్గర నుంచి ఒక 6%, ఇండస్ట్రియల్ అడహాసివ్ దగ్గర నుంచి ఒక 6% రెవెన్యూ అయితే గ్రో అయితే అవుతుంది. నేను ఇక్కడ మీకు డీటెయిల్డ్గా పిన్ టు పిన్ మీకు ఏదైతే రెవెన్యూ బ్రేకప్స్ ఎలా ఉన్నాయో కూడా నేను చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం 70% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఏదైతే ఈ అడహాసివ్ సెక్షన్స్లో ఉన్నటువంటి ఈ గమ్ సెక్షన్లోనూ, అది కన్స్ట్రక్షన్ దాంట్లో ఉపయోగించే డాక్టర్ ఫిక్స్, ఇక్కడ మోడల్స్ అన్నీ కూడా నేను చూపిస్తాను, డిస్ప్లే చేస్తాను. అట్ ద సేమ్ టైం 70% నుంచి 80% వరకు కూడా మార్కెట్ షేర్ని క్యాప్చర్ చేసినట్టు ఒక మోనోపలీ కంపెనీగా మనం పిడిలైట్ని తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా సుమారుగా 4,800 డిస్ట్రిబ్యూటర్స్ నెట్వర్క్, అదేవిధంగా 2 lakhs మెంబర్స్ వరకు డీలర్స్ కూడా ఇండియా వైడ్ పాన్ ఇండియా అంతా కూడా ఉన్నటువంటి కంపెనీది. అలాంటి కంపెనీస్లో మనకి ఏదైతే మార్కెట్లో మనం
ఇన్వెస్ట్ చేస్తామో మనకి ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి డోకా లేకుండా ఏదైతే మోనోపలీగా ఉన్నటువంటి కంపెనీస్లో మార్కెట్ యొక్క షేర్ ఎక్కువగా ఉండటం వల్ల వాటిని రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్ ఓరియంటేషన్తో పనిచేస్తూ ఉంటారు. ఏదైతే 75% ప్రమోటర్ స్టేక్ ఉండటం వల్ల ఆ క్వాలిటీ ఆఫ్ ద బిజినెస్, క్వాంటిటీ ఆఫ్ ద బిజినెస్ కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి స్టాక్స్ నేర్చుకుంటే మన రీసెర్చ్లోనూ అద్భుతమైన ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఓవరాల్ స్టాక్ అనాలిసిస్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఏదైతే టెక్నికల్గా హై క్వాలిటీగా ఉన్నది ప్లస్ ROI రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం టెక్నికల్ పార్ట్ ఆఫ్ చూసుకున్నట్టయితే మార్కెట్లో గత లాస్ట్ ఒక 6 monthsలోనే మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని బాగా మంచి ప్రోగ్రెస్ చూపిస్తున్నటువంటి స్టాక్ ఇది. అదేవిధంగా కమింగ్ 6 months to 1 year కూడా మార్కెట్లో ఒక 40 to 50% రిటర్న్ ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్గా మనం దీన్ని తీసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా రెండో మోనోపలీ స్టాక్ని నేను మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇది ఏదైతే మనకి ఆటోమొబైల్ సెక్టార్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆటోమొబైల్ కాంపోనెంట్స్ దానికి సంబంధించిన దాంట్లో మనం తీసుకోవచ్చు. ఇది కూడా మార్కెట్లో అద్భుతమైనటువంటి షేర్ని సుమారుగా 80 to 90% యొక్క షేర్ని అది ఆక్యుపై చేసి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది ఆషీ ఇండియా. ఏదైతే గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆషీ ఇండియా గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఏదైతే ఆషీ గ్లాస్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది సుమారుగా ఒక 15,000 crores క్యాపిటలైజేషన్ తోటి ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఇది. క్యాపిటలైజేషన్ ఉంటే కాకుండా క్యాపిటలైజేషన్తో పాటుగా మార్కెట్ స్టేక్ చూసుకున్నట్టయితే ఒక 50% అబోవ్ మార్కెట్లో ప్రమోటర్ స్టేక్ను మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం FIIs అదేవిధంగా DIIs పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా అద్భుతంగా ఉన్నటువంటి కంపెనీ ఇది. ఏదైతే మనకి మార్కెట్లో ఎవ్రీ ఇయర్ కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా 25% తగ్గకుండా లాస్ట్ 10 years నుంచి కూడా 25%కి 80% తగ్గకుండా మార్కెట్లో రెవెన్యూ రిటర్న్ ఇస్తున్నటువంటి గొప్ప స్టాక్ ఇది. ఈ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉన్నదో ఇది ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీగా చెప్పుకోవచ్చు. దీని యొక్క వెంచర్ అసోసియేషన్ ఏదైతే మారుతి ఉద్యోగ్ లిమిటెడ్తో దీనికి అసోసియేషన్ ఉన్నది, జపాన్ కంపెనీతో. అదేవిధంగా AIS ప్రొడక్ట్స్ అన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఎంటైర్ గ్లాస్ సొల్యూషన్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. రెవెన్యూ మోడల్ కూడా చూసుకున్నట్టయితే ఆటోమోటివ్ గ్లాస్ దగ్గర నుంచి 54%, అదేవిధంగా ఫ్లోట్ గ్లాస్ దగ్గర నుంచి అంటే ప్లెయిన్ గ్లాస్ కూడా సప్లై చేసే దాంట్లో 41%, అదర్స్ 5% దీనికి రెవెన్యూ మోడల్ కూడా ఉంది. నేను ఇక్కడ రెవెన్యూ మోడల్ కూడా షేర్ చేస్తాను. అదేవిధంగా సస్టైన్డ్ రిలేషన్ ఏదైతే ఇది OEM ఏదైతే ఉన్నదో అగ్రిమెంట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో చూసుకున్నట్టయితే మారుతి సుజుకితో అగ్రిమెంట్ ఉంది. అదేవిధంగా హుండైకి వెళ్ళే సప్లై చేస్తారు గ్లాసు. అదేవిధంగా ఏదైతే కియా మోటార్స్కి ఈ అన్నింటి కూడా కార్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ఫ్రంట్ ఎండ్ గ్లాస్ ఏదైతే ఉన్నదో మెజారిటీ ఆఫ్ ద బస్సెస్ కానీ వీటి కానీ కూడా ఫ్రంట్ ఎండ్ గ్లాస్ అన్నీ కూడా AIS నుంచే మొత్తం అంతా కూడా అంతా వస్తుంది. ఇది మార్కెట్ షేర్ అద్భుతమైనటువంటి మార్కెట్ షేర్ ఉన్నది. ఇదే టొయోటాకి, ఇదే కిర్లోస్కర్కి ఇదే సప్లై చేస్తుంది. వోక్స్వాగన్కి, ఫోర్డ్కి, స్కోడాకి ఆల్మోస్ట్ లీడింగ్ బ్రాండ్స్ అన్ని కార్స్కి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న కార్స్ అన్నింటికి కూడా ఇదే గ్లాస్ సప్లై చేస్తుంది. దీని యొక్క మార్కెట్ షేర్ కూడా అద్భుతంగా 80% అబోవ్ మార్కెట్ షేర్ ఉన్నటువంటి యూనిక్ ఏదైతే మోనోపలీ కంపెనీ ఇది. అట్ ద సేమ్ టైం ఇది మనకి రెవెన్యూ మోడల్ కూడా చూసుకున్నట్టయితే 2,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు కూడా లాస్ట్ 5 yearsలో కూడా బాగా ఇంప్రూవ్ అయినటువంటి ఒక మోనోపలీ స్టాక్గా మనం తీసుకోవచ్చు. దీనికి ఈ స్టాక్ యొక్క పూర్తి అనాలిసిస్ కూడా నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. టెక్నికల్గా వెరీ స్ట్రాంగ్ ఉన్నది. అది అట్ ద సేమ్ టైం లాస్ట్ 10 years నుంచి చూసుకున్నప్పుడు కూడా అద్భుతమైన రిటర్న్ 25%, 30%. అందులోనూ మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్కి ఎటువంటి డోకా లేకుండా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి, అదేవిధంగా 25 to 30% మనం ఏదైతే రిటర్న్ వచ్చే అవకాశం ఉన్నటువంటి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉన్న స్టాక్స్లో పెట్టుకుంటే మోర్ దాన్ అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి కూడా ఈ మోనోపలీ ఇండస్ట్రీలో ఉన్నాయి. కాబట్టి వీటికి అంత అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ రెగ్యులర్ స్టాక్స్లో రెగ్యులర్గా ప్రాఫిట్స్ వచ్చే దాంట్లో 5 to 10%, 10 to 15% రావడానికి చాలా, అంటే ఒక ఇయర్ 15% వస్తే నెక్స్ట్ ఇయర్ 5%, లేకపోతే ఒక ఇయర్ 20% వస్తే నెక్స్ట్ ఇయర్ 2% నుంచి 5%, ఇలాగా ఒక్కొక్క సంవత్సరం మనకి బాగా డ్రాగన్ అయిపోతుంటుంది. కానీ అలా కాకుండా కన్జ్యూమర్ డ్యూరబిలిటీ ఉండి ఏదైతే మోనోపలీగా ఉన్నటువంటి స్టాక్స్లో మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్ బాగుంటుంది. రిజల్ట్ ఓరియంటేషన్తో ఉన్నటువంటి స్టాక్స్లో ప్రాఫిట్స్ బాగుంటే ఆటోమేటిక్గా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మనకు కూడా 25 నుంచి 30% రావడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకి అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.